ఇక ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో రాజు యువ వికాసానికి సంబంధించి ఒక వార్త రాశారు. కేటగిరీ 4 రుణాలకే ఆసక్తి అంట. అత్యధికంగా 12.41 లక్షల దరఖాస్తులు. రాజీవ్ యువ వికాసానికి వచ్చిన మొత్తం ఆర్జీలు 16.23 లక్షలు. సో క్రియాశీలకంగా నిర్మాణాత్మకంగా మహిళలు. ఇక ఇక్రిషాట్ అధ్యయనంలో వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకంలో అత్యధికంగా యువత కేటగిరీ 4 రుణాలు పొందేందుకే ఆసక్తి చూపింది. అధిక విలువ కలిగిన యూనిట్తో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చని ఉద్దేశంతో ఎక్కువ మంది వాటికి దరఖాస్తు చేశారు. ఈ పథకానికి 16.23 లక్షల మంది దరఖాస్తు చేయగా ఇందులో మూడో వంతు 76.46% మంది 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లను కావాలని కోరుకుంటున్నారు. 4 లక్షల విలువైన యూనిట్ విలువ 70% రాయితీతో దాదాపు 2.8 లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం ఉండడంతో సింహభాగం దరఖాస్తులు కేటగిరీ 4లో వచ్చినట్లు గుర్తించారు. కేటగిరీ 1 కింద 100% రాయితీతో ప్రభుత్వం 50,000 రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుందని భావించింది. అయితే ఈ కేటగిరీలో దరఖాస్తులు కేవలం 39,000 మాత్రమే వచ్చాయట. రెండో పేజీ ఉంది. నూరు శాతం రాయితీ రుణాలకు ఎస్టీ యువత తక్కువ ఆసక్తి చూపింది. సో ఎస్టీ కార్పొరేషన్ కింద వచ్చిన దరఖాస్తులో 31% ఈ కేటగిరీలో ఉన్నాయి. మైనార్టీలో 4.7%, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లు 7.1% పరిధిలో కొంత మెరుగ్గా ఉంది. ఇక కేటగిరీ 2 కింద 50,000 నుంచి లక్షలోపు రుణాలు 93,000 మంది దరఖాస్తు చేశారు. కేటగిరీ 3 కింద 2 లక్షల నుంచి 2 లక్షల ఈ లోపు యూనిట్ల దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం దరఖాస్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలు చెందిన 83 నుంచి 84% మంది కేటగిరీ 4 కింద యూనిట్లు కోరుకుంటున్నారు. మైనార్టీ కార్పొరేషన్ 31.0, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లు 64.30% మంది దరఖాస్తు చేశారట. సో ఇక్కడ నేను వార్తను చెప్తా ఉన్నా కదా, ఇక్కడ మీకు అందరికీ తెలుసు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సో ఆ కొత్త పథకం ఎట్లుండబోతుంది అంటే 6,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో ఉన్నటువంటి 5 లక్షల మంది నిరుద్యోగులకు మరి 4 లక్షల వరకు ఉపాధి కోసం రుణాలు ఇచ్చేటువంటి ఆలోచన చేసింది. ఉపాధి కోసం ఆర్థిక సాయం చేసేందుకు ఆలోచన చేసింది. సో దరఖాస్తుల స్వీకరణ మొన్న 14వ తారీఖుకి ఎండింగ్ అయిపోయింది. అంబేద్కర్ జయంతి నాడు 14వ తారీఖు ఏప్రిల్ 14న అప్పటి వరకు దరఖాస్తులు స్వీకరించింది. అప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు మొత్తం ఎన్ని అంటే రాజు యువ వికాసానికి వచ్చిన మొత్తం ఆర్జీలు దరఖాస్తులు 16.23 లక్షలు. సో అత్యధికంగా 12.41 లక్షల దరఖాస్తులు కేవలం కేటగిరీ 4కి వచ్చిందట. మరి కేటగిరీ 4కే 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. కేటగిరీ 4 అంటే ఏంది? 3 నుంచి 4 లక్షల రుణాలు ఏవైతున్నాయో అంటే పెట్టుబడి సాయం ఎవరైతే కోరుతా ఉన్నారో వాళ్ళది కేటగిరీ 4 కిందకు వచ్చిందట. మొత్తం 4 కేటగిరీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజు యువ వికాసాన్ని విడదీసింది. సో 4 రకాలుగా ఈ కేటగిరీ రాజు యువ వికాసానికి సంబంధించి 4 రకాలుగా విడదీస్తే సో ఇందులో అత్యధికంగా వచ్చింది కేటగిరీ 4 అనట. మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో కేటగిరీ 4కే అత్యధిక రుణాలకే ఆసక్తి అంట. మొత్తం 12.41 లక్షల మంది ఈ కేటగిరీ 4కి దరఖాస్తు చేసుకున్నారట. మరి కేటగిరీ 1 ఏంది, 2 ఏంది, 3 ఏంది, 4 ఏంది అంటే కేటగిరీ 1 వచ్చేసి 50,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకు 100% రాయితీ. అంటే ₹1 కూడా వీళ్ళు బ్యాంకుకో ప్రభుత్వానికో కట్టాల్సిన పని లేదు. కేటగిరీ 2 50,000 నుంచి లక్షలోపు ఎవరైతే తీసుకుంటారో 1 లక్ష లోపు తీసుకునేదంతా కూడా కేటగిరీ 2. కేటగిరీ 3 లక్ష నుంచి 2 లక్షల వరకు. కేటగిరీ 4కి సంబంధించి ఇక 2 పై నుంచి 4 లక్షల వరకు, 2 లక్షల నుంచి 4 లక్షల వరకు వీళ్ళకి 70% రాయితీ కల్పిస్తుంది. సో 70% రాయితీ కల్పించే వాళ్ళకు మరి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు వీళ్ళు కేటగిరీ 4లో దరఖాస్తు చేసుకున్నారు. అంటే
2 లక్షల నుంచి 4 లక్షల వరకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉన్న వాళ్ళంతా కూడా 76% మంది 2 నుంచి 4 లక్షల వరకు చేసుకున్నారట. మరి 70% రాయితీతో దాదాపు 2.80 లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు తీసుకున్నట్టు ఒక 4 లక్షలు వచ్చిందనుకో, 4 లక్షల వీళ్ళకు 2,80,000 ప్రభుత్వమే ఇస్తుంది. మిగిలినటువంటి 1,20,000 కడితే అయిపోతుంది. ఎంత కట్టాలన్నా వీళ్ళు ఇక్కడ వస్తుందా, 1,20,000 కడితే అయిపోతుంది. ఈ కేటగిరీ 4లో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వీళ్ళు ప్రభుత్వానికి ఈ 1,20,000 కూడా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఈ బ్యాంక్ ఇచ్చినటువంటి రుణం సహకార సంఘాలు ఇస్తాయి. ఈ 1,20,000 కూడా మరి ఎంత కట్టాలన్నా ఈ 1,20,000 కంటే సారీ ఈ 4 లక్షల్లో వీళ్ళు 4 లక్షలలో వీళ్ళు కట్టాల్సింది కేవలం 1,20,000. ఇక 2,80,000 మీకు ప్రభుత్వం ఇస్తుంది. 2,20,000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా కేటగిరీ 4కి సంబంధించి చాలామంది దరఖాస్తు చేసుకున్నాడు. కేటగిరీ 4 కిందకి ఏమొస్తాయని అనుమానం ఉంటుంది చాలామందికి. పలానా మల్లయ్య టైర్ ఉన్నాడు, పలానా మల్లయ్యకు మరి బర్ల షెడ్ పెట్టుకుంటా అంటే ఇది కేటగిరీ 4 కిందకి వస్తుంది. ఎందుకంటే బర్లకు సంబంధించినటువంటి ఆ షెడ్ అంటే వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కేటగిరీ 4 కిందకి బర్లకు సంబంధించినటువంటి షెడ్ కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కావచ్చు, ఇక లేకపోతే ఒక ఆటోమొబైల్ షాప్ కావచ్చు, ఒక ఫోటో స్టూడియో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కువ ఖర్చుతో కూడినవి కూడా కేటగిరీ 4లోకి వస్తాయి. సో ఈ రాజీవ్ యువ వికాసానికి చేసుకున్న 16 లక్షల మంది దరఖాస్తులు ఏవైతున్నాయి, ఈ 16 లక్షలలో 12 లక్షల మంది కూడా మాకు 4 లక్షలు ప్రభుత్వం నుంచి సాయం కావాలి, మేము 4 లక్షల బిజినెస్ పెట్టుకుంటామని ఈ కేటగిరీ 4లో ఉన్నారట. కేవలం 4 లక్షల మంది మాత్రమే మరి 50,000 కావాలి, మాకు చిన్న వ్యాపారం పెట్టుకుంటాం, ₹1,00,000 కావాలి, చిన్నగా ఏదైనా ఇస్త్రీ పెట్టే పెట్టుకుంటాం, ఇక 1,50,000 నుంచి 2 లక్షలు కావాలి, చిన్నపాటి ఏదైనా ఒక కిరాణా షాప్ పెట్టుకుంటామని చెప్పేసి మరి ఈ కేటగిరీ 2, 3, 4 ఈ 3 కేటగిరీలు కలిపి 4 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం కేటగిరీ 4 కోసము 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట. సో మరి చూడాలి, ఇది ఒక పెద్ద కథనే ఉన్నది. ఎందుకంటే ఈ రాజీవ్ యువ వికాసం ఇప్పటికే దరఖాస్తు చేసారు, మీ సేవలో దరఖాస్తు చేసి సంబంధిత ఎంపీడీఓ ఆఫీసులో లేదంటే మున్సిపల్ ఆఫీస్లోనే మరి దానికి కొన్ని జతపరిచి కాగితాలు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుకున్నావు, డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టినావు, రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకొని డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే డిగ్రీకి సంబంధించినటువంటి మెమో కావచ్చు, నువ్వు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆవులు పాడి పరిశ్రమకు అనుకుంటున్నావు, పాడి పరిశ్రమ అన్నప్పుడు నీకు పొలం ఉంటే పొలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను వెనక సబ్మిట్ చేయాలి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ యాడ్ చేసి ఎంపీడీఓ ఆఫీస్లో ఇస్తే ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మండల స్థాయిలో ఒక ఫిల్టరింగ్ జరిగి మండలం నుంచి జిల్లా స్థాయి కలెక్టర్ దాకా పోయి కలెక్టర్ నుంచి ఇన్ఛార్జ్ మంత్రి నుంచి ఇట్లా వ్యవస్థ మొత్తం మరి ఫిల్టరింగ్ జరిగి ఒక రకమైనటువంటి సర్వే చేసి నిజంగానే వీళ్ళు అర్హులా కాదా, వీళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వద్దా అన్నీ ఫిల్టర్ చేసి అర్హులైన వారికి, సో ఇక కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రియారిటీ ఇస్తాం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన కుటుంబాలకు ప్రయారిటీ ఇస్తాం, మహిళలకు ప్రయారిటీ ఇస్తాం, ఒంటరి మహిళలకు ప్రయారిటీ ఇస్తాం, వీళ్ళందరికీ వికలాంగులకు ప్రయారిటీ ఇస్తాం. కాబట్టి సో ఇవన్నీ ఫిల్టర్ చేసి ఫైనల్ జాబితా జూన్ 2వ తారీఖు నాడు రిలీజ్ చేస్తారట. మరి ఈ 16 లక్షల దరఖాస్తుల్లో ఆ 5 లక్షలు ఎవరో, ఒకటికి 2 దరఖాస్తులు రాజీవ్ వికాసానికి వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క పోస్ట్కి 2 పోటీ పడుతున్నట్టు, మరి ఒక్కొక్క బిజినెస్కి 2-3 పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి రాజీవ్ వికాసు ఎవరి అదృష్టంగా వరించబోతుందో భవిష్యత్తులో అనేది.